దుబాయ్ నుంచి బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తూ బెంగళూరు విమానాశ్రయంలో అడ్డంగా బుక్ అయిన కన్నడ నటి రన్యారావు కేసులో కీలక పరిణామం జరిగింది. రన్యారావుపై అక్రమ రవాణా నిరోధక విదేశీ మారకద్రవ్య చట్టం కింద కేసు నమోదు చేసి బెంగళూరు సెంట్రల్ జైలుకు తరలించారు. దాదాపు 13 కోట్ల విలువైన 14.2 కిలోల బంగారంతో దుబాయ్ నుంచి వచ్చిన రన్యారావు మార్చి 3న కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్ట్ అయింది. రన్యారావు మరో ఇద్దరు స్నేహితులు ఒక సిండికేట్ గా బంగారం అక్రమ రవాణాను కొనసాగించారు. వారంతా కలిసి కనీసం 100 కిలోల బంగారాన్ని భారతదేశానికి అక్రమంగా రవాణా చేసినట్లు డీఆర్ఐ కర్ణాటక హైకోర్టుకు తెలిపింది. కాగా ఎవరో తనను ఇరికించేందుకు ప్రయత్నించారని, రన్యా బుకాయించాలని చూసిన కస్టమ్స్ అధికారుల ముందు తన పప్పులు ఉడకలేదు. 2023లో దుబాయ్లో వీరా డైమండ్స్ ట్రేడింగ్ ఎల్ఎల్సీ అనే కంపెనీని స్థాపించి రన్యారావు తన ఇద్దరు స్నేహితులతో కలిసి బంగారం వ్యాపారం ప్రారంభించినట్లు విచారణలో నిగ్గు తేల్చారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రిత్విక్ అందిస్తారు. రిత్విక్. లక్ష్మీ దుర్గా కన్నడ సినీ నటి రన్యారావు కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది మార్చి 3వ తారీఖున దుబాయ్ నుంచి అక్రమంగా బంగారాన్ని రవాణా చేస్తూ బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయంలో డిఆర్ఐ అధికారులకు పట్టుబడింది. డిఆర్ఐ అధికారులు స్వాధీనం ఆమెని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. తొలుత ఆమెని ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్న సమయంలోనే 14 కేజీల వరకు కూడా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె ఇంటిలో గాని ఆమెకు సంబంధించిన పలు ప్రాంతాల్లో గాని మొత్తం పరిశీలించగా కూడా దాదాపు 18 కోట్ల వరకు కూడా నగదు గాని బంగారం గాని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఈ కేసును డిఆర్ఐ అధికారుల నుంచి సిబిఐ అధికారులు కూడా బదిలీ అయ్యి దీంట్లో మొత్తం కూడా చాలా కాలంగా కూడా ఈ బంగారం అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించడంతో ఈమెతో పాటు మరో ఇద్దరు కూడా రాజ్ తరుణ్ గాని సాహిల్ గాని వీటితో పాటు కూడా ఒక కంపెనీని స్థాపించి విదేశాల్లో ఆ కంపెనీ ద్వారా కూడా బంగారాన్ని అక్రమ రవాణా చేస్తున్నట్టుగా కూడా గుర్తించడంతో దీని మీద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆమె నేను దీన్ని ఇంట్లో ఇరికించడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఆమెను కొట్టారని చెప్పి ఇలా పలుసార్లు కూడా అభియోగాలు ఆరోపణలు చేస్తూ వచ్చింది. దీన్ని మొత్తం కూడా పక్కా ఆధారాలతో అధికారులు దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసి దీనికి సంబంధించిన పూర్తి నివేదికను కూడా బయటకు తీసుకురావడం జరిగింది. తాజాగా ఆమె మీద సెంట్రల్ జైలుకు ఆమెను పరప్పన అగ్రహార జైలుకు తరలించారు. అయితే తాజాగా ఆమె మీద అక్రమ రవాణా నిరోధక చట్టం, విదేశీ మాదక ద్రవ్య చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు కింద నమోదు చేయడంతో ఆమె ఏడాది పాటు కూడా బెయిల్ కు అప్లై చేసే పరిస్థితి ఉండదు. తరచూ కూడా ఆమె బెయిల్ కావాలంటూ అపీల్ చేసుకుంటున్న నేపథ్యంలో తాజాగా కూడా ఈ కేసు నమోదు చేయడంతో ఇక పై ఆమె బెయిల్ కూడా ఏడాది పాటు కూడా అప్లై అర్హత బెయిల్ పొందే అవకాశం ఉండదు. మరో ఇద్దరు నిందితుల మీద కూడా ఈ చట్టం కింద కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. ఓకే రిత్విక్, థ్యాంక్ యూ.